ఇక మా నాన్నకి ఇస్తుంటే అప్పటిదాకా రోజుకి 5-6 నుంచి 10 దాకా తాగే మా నాన్న చార్మినార్ వచ్చాడు 2కి మించి తాగల 2-3కి మించి. ఏంటంటే ఇది అలవాట్లేదు కాబట్టి. అంటే రెగ్యులర్ గా బ్రాండ్ ని అలవాటు లేకుండా చేస్తే వాడకం తగ్గుతుంది. అది నియంత్రణలో ఒక పార్ట్. కానీ ఆరోగ్యం పాడవదు. ఆరోగ్యం ఇది ఏది తాగినా రోగమే కదా. ఇందులో ఏదైనా మంచి మంచి రోగము చెడ్డ రోగం అని వస్తుందా ఏంటి దీంట్లో? అసలు పాయింట్ అది. తాగడానికి సంబంధించి ఏదో చెప్తారు, డాక్టర్లే తేల్చాలి అసలు తాగడం రోగమా కాదా. కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే లిమిటెడ్ లో తాగితే అదేదో వైనో ఏదో చెప్తారు, అట్లాంటిది అయితే మంచిదని చెప్పారని కొంతమంది చెప్తారు. కొంతమంది అసలు తాగుడు అనేది ఏది తాగినా, కొంతమంది ఎక్కువ తాగితేనే వస్తుంది అంటారు. ఇది మనకు తెలియదు, తాగలేదు కాబట్టి. తాకపోయినా అని రోగాలు లేకుండా లేవు, మనం తాగినటువంటి వాడు రోగాల్లో పాలు కాకుండా ఉండట్లేదు. కానీ దేని వెనకైనా ఓటు బ్యాంక్ రాజకీయం కంపల్సరీ ఉంటది. అది జగన్ గారు చేసినా ఈయన చేసినా ఓకే, ఆయన చేశారా లేదనేది పక్కన పెడితే మద్యం ధరల తగ్గింపు ఇప్పుడు జనాలకు కావాల్సింది, మందుబాబులకు కావాల్సింది. ఈ పాలసీ ద్వారా తగ్గిస్తారనే సంకేతం, మళ్ళీ సేమ్ గతంలో ఉన్న బ్రాండ్లు తీసుకొస్తారనే సంకేతం, అదేమన్నా ఇచ్చేసినట్టేనా? దానికి శ్వేతపత్రం ఎందుకండి? ఇప్పుడు క్రిందటి నెల ఒక ఆర్డర్ వేశారు పెన్షన్లు ఇట్లా ఇవ్వాలని. అట్టగే మద్యం ఈ రేటుకి మించి అమ్మడానికి వీల్లేదంటే ఎవడాపాడు ప్రభుత్వాన్ని? ఎందుకు తగ్గించలా? బ్రాండ్లకు ఓకే అంటే ఒక జీవో చాలు కదా, వచ్చేస్తాయి కదా. ప్రభుత్వ జీవోని రద్దు చేసి మళ్ళీ కొత్త జీవో, దానికి ఏమన్నా పక్క దేశం నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి, అసెంబ్లీలో చేస్తే అయిపోతుంది. అసెంబ్లీ అవసరం కూడా లేదు. అది ప్రభుత్వం, అదొక జనరల్ ఆర్డర్, అది జనరల్ గవర్నమెంట్ ఆర్డర్. అంతే, దానికి ఏ అసెంబ్లీ పాలసీలు కూడా అక్కర్లా. సింపుల్ గా ఈ బ్రాండ్స్ అన్నిటిని కూడా అలౌ చేయండి అని ఓ సర్క్యులర్ ఇస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది, ఆటోమేటిక్ పనిచేస్తుంది, తెప్పించేస్తుంది. అదే సందర్భంలో ఈ బ్రాండ్ల రేట్లు తగ్గించండి అంటే జీవో ఇస్తే సచ్చినట్టు ఆటోమేటిక్. ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలోనే కదా ఉన్నాయి షాపులు. ఇప్పుడు ప్రైవేట్ వాడు అయితే కనుక నా దగ్గర ఈ స్టాక్ ఉంది సార్, ఇది రేటు కొనాను